రైట్గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. రోజురోజుకి నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. అన్ని పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా నాయకులు దాఖలు చేసిన అఫిడవిట్లలో తమ ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, విద్యార్హతలు వంటివి వెల్లడిస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ఆస్తులు, అప్పుల వివరాల్లో కొందరు నేతలు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు ప్రధానంగా చర్చకు దారితీశాయి. ఇక తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో తన ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ను సైతం అందులో పొందుపరిచారు. అయితే ఆయన ఆస్తులపై ఆశ్చర్యకరమైన చర్చ నడుస్తోంది. తనకు 5,700 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అందులో చరాస్తి విలువ దాదాపుగా 2,316 కోట్లయితే తన పేరు ఉంటే తన భార్య శ్రీరత్న పేరిట 2,289 కోట్లున్నాయన్నారు. అలాగే తనతో పాటు తన భార్యకు సైతం సమానంగా అప్పులు కూడా ఉన్నాయని, అంటే తనకు 519 కోట్లు, భార్య శ్రీరత్న పేరిట 519 కోట్లు అప్పులు ఉన్నాయని కూడా ఆయన అఫిడవిట్లో వివరించడం జరిగింది. ఇక జేపీఎం ఇన్వెస్ట్మెంట్స్ పెమ్మసాని పేరిట 1,200 కోట్ల విలువైన షేర్లుంటే తన భార్య పేరిట కూడా 1,200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. తమకు 2 మెర్సిడీస్ బెంజ్, టెస్లా, రోల్స్ రాయ్స్, టయోటా ఫార్చ్యూన్ కార్లు ఉన్నాయని వివరించారు. వీటి విలువ 6.11 కోట్లు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే బ్యాంకు ఖాతాలో తన పేరిట 5.97 కోట్లు, భార్య పేరిట 5.90 కోట్లు ఉన్నాయన్నారు. తన భార్య, పిల్లలకు కలిపి 6.86 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు కూడా తెలిపారు. అయితే గుంటూరు జిల్లాలో తనకు 2.67 కోట్ల విలువైన వ్యవసాయ భూమి, కృష్ణా జిల్లాలో తన భార్య పేరిట 2.33 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉందన్నారు. అలాగే హైదరాబాద్లో 28.10 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉన్నాయని కూడా ఆయన వివరించారు. ఇక అమెరికాలో 6.82 కోట్ల విలువైన వ్యవసాయేతర భూములు, హైదరాబాద్లో 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం ఉందన్నారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో 72 కోట్ల విలువైన భవనం, తన భార్య పేరిట 34.82 కోట్ల నివాస భవనం, అమెరికాలో 28.26 కోట్ల విలువైన నివాస భవనాలు ఉన్నాయని కూడా పెమ్మసాని తన అఫిడవిట్లో వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. ఒక్కసారి ఆ అఫిడవిట్ మనం చూద్దాం. పెమ్మసాని ఇచ్చిన ఎన్నికల అధికారులకు ఇచ్చినటువంటి అఫిడవిట్ ఒకసారి మనం చూస్తే కనుక చూడొచ్చు. దాదాపుగా 37 పేజీల అఫిడవిట్ను కూడా దాఖలు చేయడం జరిగింది. దాంట్లో తన ఆస్తులకు సంబంధించి కావచ్చు, తన విద్యార్హత కావచ్చు, తను స్థిర నివాసం ఎక్కడ ఉంటున్నారు, తన భార్యకు సంబంధించి కావచ్చు, పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కూడా పెమ్మసానికి ఉండడం జరిగింది. సో ఆ అంశాలు, తర్వాత ఆయనకు పాన్ నంబర్ కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన అమెరికాలో డాలర్స్, యూఎస్డి బ్యాంకు ఖాతాలు ఏవేవి ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా దీంట్లో అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. సో 5,700 కోట్ల రూపాయలతో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే కనుక ప్రథమ స్థానంలో ఈ రాజకీయ నాయకుడు అంటే పెమ్మసాని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకు చంద్రశేఖర్ పెమ్మసాని డిస్క్రిప్షన్: క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో 2,06,400 ఉన్నాయి. తర్వాత స్పౌస్ శ్రీరత్న కోనేరు, ఆమె చేతిలో 1,51,800, తర్వాత ఆయన కొడుకు చేతిలో 16,500, కూతురు దగ్గర 15,900 ఉన్నాయన్నట్టుగా కూడా తను అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. ఇక సెల్ఫ్ స్పౌస్ అంటే ఏదైతే పూర్తిగా డిపాజిట్స్, డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్, ఏ బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి, ఎంతెంత మొత్తంలో ఉన్నాయి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అమెరికా బ్యాంకుల్లో కూడా ఉండడం జరిగింది. యూఎస్డి కూడా దీంట్లో ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా చాలా, అంటే దాదాపుగా 37 పేజీల అఫిడవిట్లో తనకు ఉన్నటువంటి స్థిర చరాస్తులు కావచ్చు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, తన విద్యార్హత, తన కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, పూర్తిగా ఇవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, పెమ్మసానికి సంబంధించి అయితే పూర్తిగా ఒక చర్చనీయాంశంగా ప్రస్తుతం మారిన పరిస్థితి కనిపిస్తోంది. వృత్తిరీత్యా ఆయన వైద్యుడు. చంద్రశేఖర్ అమెరికాలో సుదీర్ఘంగా వైద్య వృత్తిలో కూడా
కొనసాగిన పరిస్థితి. వైద్య వృత్తితో పాటు వివిధ వ్యాపార రంగాల్లో కూడా రాణించి సక్సెస్ అయ్యారు ఆయన. ఇక మరోవైపు ఇటు మన తెలంగాణకు సంబంధించి కూడా ఒక్కసారి చూస్తే ఇప్పుడు పెమ్మసాని కూడా ఆంధ్రప్రదేశ్ గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కంటెస్ట్ చేస్తున్నారు. ఈయనకు సంబంధించి కూడా అఫిడవిట్ కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన అఫిడవిట్లో ఒక చర్చనీయాంశంగా మారింది. 5,700 కోట్ల రూపాయలతో ఏపీలో మొదటి స్థానంలో ఉన్న పరిస్థితి. అంటే ఒక లీడర్, ఒక రాజకీయ నాయకుడు ఆ ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఒకసారి తెలంగాణకు సంబంధించి కూడా మనం చూస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పూర్తిగా ఇక్కడ చూడొచ్చు. దాదాపుగా 24 పేజీల అఫిడవిట్ను కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈయనకు సంబంధించి మనం చూస్తే కనుక పూర్తిగా తెలంగాణ చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్నికల సంఘానికి తన కుటుంబ ఆస్తుల విలువ 4,568 కోట్లుగా చూపిస్తూ అఫిడవిట్ కూడా దాఖలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరు మీద 1,240 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఇక ఆయన సతీమణి పేరిట 3,208 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా కూడా అఫిడవిట్లో పూర్తిగా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక కుమారుడు పేరు మీద 108 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా కూడా అఫిడవిట్లో చూపించారు. ప్రస్తుతానికి తెలంగాణలో అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థిగా కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్వతహాగా వెల్ ఎడ్యుకేటెడ్, మళ్ళీ తర్వాత విదేశాల్లో కూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, ఆ తర్వాత వ్యాపారంలో కూడా చాలా విస్తరించి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా తక్కువ మందికి తెలుసు ఆర్ఆర్ డిస్టిక్ అంటే రంగారెడ్డి డిస్టిక్ అంటే వాళ్ళ తాతగారి పేరు. సో ఆయన పేరు మీదే ఆర్ఆర్ డిస్టిక్ అని కూడా పెట్టడం జరిగింది. సో చాలా పేరున్నటువంటి కుటుంబం అది. సో స్థిర చరాస్తులు కూడా దాని డీటెయిల్స్ కూడా మొత్తం ఇందులో ఇవ్వడం జరిగింది. పూర్తిగా కొండా విశ్వేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్కి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఆయన ఎడ్యుకేషన్ కావచ్చు, పూర్తిగా దీంట్లో ఇవ్వడం జరిగింది. 24 పేజీల అఫిడవిట్ కూడా సమర్పించారు. 4,568 కోట్ల రూపాయలతో ఇటు తెలంగాణలో అంటే ఆస్తులు ఉన్న దానికి సంబంధించి కూడా ఒక చర్చనీయాంశంగా ఇటు కొండా విశ్వేశ్వర రెడ్డి కావచ్చు, ఏపీకి సంబంధించి పెమ్మసాని కావచ్చు, ఇద్దరు మీదే పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.